బ్రేకింగ్ న్యూస్ నందినగర్ నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ని సిట్ టీం ప్రశ్నించబోతోంది. కేసీఆర్ ని ప్రశ్నించడానికి సుమారుగా 6 సిట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. సో మాదాపూర్ డీసీపీ రితిరాజ్, ఏసీపీ వెంకటగిరి, ఐపీఎస్లు విజయ్, నారాయణ రెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్ కూడా ఇందులో హాజరై కేఎస్ రావు కూడా ఉన్నారు. సో మొత్తంగా 6 అధికారులు కేసీఆర్ విచారించబోతున్నారు. రాత్రి 10 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం కనబడుతోంది. అయితే కేసీఆర్ కొంత భావోద్వేగానికి గురయ్యారంట. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమానికి ఊపిరిపోసారు. ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహరచన చేశా. రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలోని ఎన్నో నిద్రైన రాత్రులు గడిప. పార్టీ నాయకులతో ఈ రకమైన మాటలు మాట్లాడుతూ కేసీఆర్ భావోద్వేగానికి లోనవుతున్నారు. సో కేసీఆర్ నివాస్ నగర్ నుంచి ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సిచ్యువేషన్ ఏంటి? కేసీఆర్ విచారిస్తున్నటువంటి ఆ నివాసం దగ్గర ఎటువంటి హై టెన్షన్ వాతావరణం నెలకొంది? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉదయం నుంచి కాస్త ఉద్రిక్తత ఉంది. భారీగా పోలీసు బలగాలు ఉండడం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణి ఇక్కడికి చేరుకోవడం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు ఇక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఉంది. పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిరు. పక్కనే నందినగర్ నివాసం ఉండడంతో కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు వెళ్లకుండా, ఇక్కడ నుంచి అక్కడ మూవ్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేశారు. కొద్దిసేపటి క్రితం నందినగర్ నివాసంలో ఆందోళన చేశారు. వెళ్ళనివ్వాలి, సిట్ విచారణ అన్యాయం కావాలని పొలిటికల్ వెండెట్టా అనేటువంటి ఒక స్టేట్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కేసీఆర్ నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కాస్త భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తూ ఉంది. జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఇదే రూమ్లో వందల వేల మందితో సమావేశమయ్యాను, ఉద్యమ కార్యాచరణ రూపొందించాను, రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా మొదట అడుగుపెట్టింది ఇదే ఇంట్లో, ఇప్పుడు అదే ఇంట్లో సిట్ విచారణను ఎదుర్కోవడం నాకు కాస్త బాధాకరంగా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ కరెక్ట్ కాదు, రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాట్లాడదాం. నిజంగా ఉద్యమ కార్యాచరణకు సంబంధించి అదే రూమ్ వేదిక అయింది. ఈరోజు అక్కడే సిట్ విచారణ ఎదుర్కొన్నట్టు బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎస్, వాస్తవంగా డే 1 నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా కేవలం కక్షపూరితమైన రాజకీయాలకి పాటుపడతా ఉన్నది. ఈ యొక్క అందులో భాగంగానే ఈరోజు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉన్నదో మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే తప్ప దానిలో ఎలాంటి ఆధారాలు లేవు, ఎలాంటి పస లేదు. అడుగుపెట్టినటువంటి సందర్భం 2 నెలలు అవుతుంది, 3వ సంవత్సరంలో పెట్టి కూడా వాళ్ళు చేసింది ఏమి చెప్పుకోలేక, చెప్పడానికి ఏమీ లేక, ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ యొక్క అక్రమ కేసులు, అక్రమ ఇన్వెస్టిగేషన్ టీంలు, అక్రమ ఎంక్వైరీ కమిషన్లు తప్ప వేరే పసలేదు. ప్రభుత్వంలో ఏమీ లేదు కదా చెప్పుకోవడానికి, చేసింది ఏం లేదు కదా, చేయబోయేది కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు. కాబట్టి కేసీఆర్ గారు 13 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు వారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున మరి అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టినటువంటి పార్టీ. అది మొన్న పార్లమెంట్లో కూడా సోషల్ ఎకనామిక్ సర్వేలో క్లియర్గా బయటపడ్డది. ఆధారాలతో పాటు కూడా మనకి రిపోర్ట్ ఇచ్చినట్టు సంగతి చెప్తా ఉన్నాను. కాబట్టి దానికి సమాధానం చెప్పాలి. అంటే ఈరోజు మేము అడిగే ప్రశ్నలకి ప్రజల తరపున ప్రజల గొంతుకై మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు, 3 సంవత్సరాలు అయితే కావస్తున్నది, దానికి సమానం చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు 420 హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చినారు, దాని మీద సమానం చెప్పమంటే దానికి సమానం చెప్పలేరు. కాబట్టి మా గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా ఈ రకమైన కేసులు బనాచి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఆ ఎన్నికల ముందు ఏ రకమైనా సరే ప్రజలకు మభ్యపెట్టడానికి ఈ రకమైన కేసులు ఉపయోగించుకుంటున్నారు, రాజకీయాలకి సిట్లు ఉపయోగించుకుంటున్నారని చెప్పడం వాస్తవం. మీరు వివేకానంద గౌడ్ రాజకీయాలకు సిట్లు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అడ్లూరు లక్ష్మణ్ కానీ ఇంకా ఇతరకు సంబంధించిన మంత్రులు, విప్పులు స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా విప్పు బీఆర్ఎస్ ఎల్పీ నుంచి వాళ్ళు స్టేట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారంటే బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు దండుకున్నారు, పార్టీకి ఫండ్ తీసుకున్నారు, దీని వెనకాల కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ని విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయనేటువంటి స్టేట్మెంట్ ఈరోజు కొద్దిసేపటికి తోడేశారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతున్నారో, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళనే వచ్చి యూనిఫామ్ వేసుకోమంటే అయిపోతుంది కదా. ఇక కాకి యూనిఫామ్ వేసుకుని వాళ్ళని కూర్చోమని, కాకి యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు పోయి గాంధీవన్లో కూర్చోమనాలి, వాళ్ళని వచ్చి కూర్చోమని చెప్పాలి. ఇక తేడా లేదు కదా. నువ్వే చెప్తే ఇంకెందుకు రా ఇన్వెస్టిగేషన్, ఎందుకు కోర్టులు, ఎందుకు న్యాయస్థానం, నువ్వే శిక్షించి కదా అయిపోతుంది కదా.
గతంలో మనం చూసాం గడాఫీ అని చూసినాం ఒక డిక్టేటర్ని, సద్దాం హుసేన్ చూసినప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా కనపడుతున్నాడు, ఆయనే శిక్షిస్తాడని చెప్తున్నాడు. సద్దాం హుస్సేనా రేవంత్ రెడ్డి? చెప్తున్నా కదా, అదే ధోరణి కనపడుతుంది. నియంతృత్వ ధోరణి కనపడుతూ ఉన్నది. అహంకారపూరితంగా కన్ను నెత్తికెక్కి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. వారి లైన్లో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు సంకుచిత ఆలోచనలు అంటారు, అంటే కూడా నారో మైండెడ్నెస్, అహంకార ధోరణి పెరిగిపోయింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి, వారి ప్రభుత్వంలో ఉన్న పనిచేస్తున్న నాయకులందరూ కూడా. వార్డు మెంబర్ కానోడు కూడా ఈరోజు కేసీఆర్ గురించి మా పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది అంటే పనికిరాలను తీసుకుపోయి అందరం ఎక్కిస్తారు, ప్రజాక్షేత్రంలో ఏమి ఉండదు. ఢిల్లీ స్థాయిలో నాయకుడు ఉంటాడు, వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, క్షేత్రస్థాయిలో ఏముందో వాళ్ళకి తెలియదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పీసీ అధ్యక్షుడు పరిస్థితి అంతే. ఈరోజు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈరోజు మాట్లాడే ముందు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిరా నీకు, ఎవరైనా లిఖితపూర్వకంగా వచ్చిందా నీకు, ఎవరైనా ఇచ్చిరా నీకు, నా డబ్బులు వసూలు చేసిన, నన్ను బ్లాక్మెయిల్ చేసిరని చెప్పి బ్లాక్మెయిల్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మాకెందుకు అంది? 13 సంవత్సరాలు ఉద్యమం పోరాటం చేసి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలో వచ్చి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు బ్లాక్మెయిల్ ఎవరు చేశారండి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎట్లా అయిందండి? ఆర్టీఏలు పెట్టుకొని పెట్టేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అప్లికేషన్లు పెట్టి డబ్బులు వచ్చింది బ్లాక్మెయిల్ చేసింది రేవంత్ రెడ్డి గారు కాదా అండి? ఎన్నున్నాయి ఆర్టీఏలు చేస్తారే మీద? ఈరోజు మూటలు మోసి 50 కోట్లు లంచం ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు పదవి తెచ్చుకుందని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆన్ రికార్డు చెప్పినాడు కదా. బ్లాక్మెయిలర్ ఎవరంటే ఈరోజు ముఖ్యమంత్రి బ్లాక్మెయిలర్ కాబట్టి ఆయన అందరూ బ్లాక్మెయిల్ చేసే పని మీద పడ్డాడు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాము, క్లారిటీగా చెప్తా ఉన్నాము. ఈ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తూ ఉన్నది. అనుభవం లేని, అవగాహన లేనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధోగతి పాలు చేస్తున్నారు రాష్ట్రాన్ని. ఈ రకంగా ఎప్పటికప్పుడు కేసులు బనాయించి కక్షపూరితలు భాగంగా రాజకీయాలు చేస్తున్నారు, కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారు మాకు దారి చూపిస్తున్నారు కదా. రేపు పొద్దున ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదు, గాలి కొట్టుకోవే పార్టీ ఇది. దారి చూపిస్తారు. మీరు కూడా నెక్స్ట్ కంటిన్యూ అవుతారు కాంగ్రెస్ నాయకుల్ని ఇట్లా సేమ్ వేధింపులు, కేసులు, జైలు చూస్తారు కదా. అయితే యాక్షన్ గెట్ ఇన్ టు యాక్షన్, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. తప్పదు కదా, న్యాయ సూత్రం అది, న్యూటన్స్ థర్డ్ లా అంటారు దాన్ని. ఖచ్చితంగా ఉంటుంది. ప్రకృతి ఏమంటారు సిద్ధాంతం అది, మనం ఎవరేం చేయలేం దానికి. తప్పకుండా ఏ రకంగా రావాలో ఆ రకంగా అవుతుంది. నీకు అధికారం వచ్చే వరకు ఎందుకు ఇదే రకంగా మీరు చట్ట విరుద్ధంగా మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని మీరు ఈ యంత్రాంగాన్ని అంతా కూడా కీలుబొమ్మలుగా మార్చి ఇదే రకమైనటువంటి ప్రజల యొక్క ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ప్రజలకి పాలన అందించడం కూడా వదిలిపెట్టి మీ ఈ రకంగా చేస్తే ఎట్లయితే తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ వ్యతిరేకులు ఇక్కడ తరిమి కొట్టి తెలంగాణ సాధించినామో అదే రకంగా ఎన్నికల వరకు కూడా అవసరం లేదు, ఎన్నికలు అధికారం వచ్చే కూడా అవసరం లేదు. వీరు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నాం. వీరికి గుణపాఠం చెప్పడం ఖాయం. ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేపట్టి ముందుకు వెళితే, నడుం బిగించి ముందుకు వెళితే కేసీఆర్ గారు ఉండే ప్రసక్తే ఉండదు. వివేకానంద గారు కూడా ఫోన్ ట్యాపింగ్లో అనదర్ కాంటెక్స్ట్ ఒకటి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన రాజకీయ పార్టీలు స్టేట్లో ఎవరికి కావాలి మళ్ళీ ఒకసారి పవర్లోకి రావాలని మీరు, మేమైనా ఎట్లయినా పవర్లోకి వస్తామని బీజేపీ, మేమే ఉంటామని కాంగ్రెస్, ఎవరి లైన్ వాళ్ళకు ఉన్నది. ఇదంతా ఒకటి ఏంటంటే కవిత స్టేట్మెంట్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. నేను బాధితురాలిని, నా ఫోన్ బీఆర్ఎస్ హయాంలోనే ట్యాప్ అయింది అంటున్నారు. ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నవారు ఒకరు అన్న, ఒకరు తండ్రి, ఒకరు బావ, ఇంకొకరు అన్న. ఎట్లా? ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మంచి ఎంపీ ఉండి, ఎంపీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకొని మంచిగా అధికారం ఉన్నప్పుడు పవర్ పంచుకొని, అధికారం పోయిన తర్వాత ఈ రకంగా మాటలు మాట్లాడడం అసహ్యంకరం. ఇది డిస్గస్టింగ్ అంటారు దీని ఇంగ్లీష్లో. అసహ్యకరమైనటువంటి ప్రవర్తన మాటలు. వారి గురించి మనం ఎంత తక్కువ మాట అంత మంచిది, ఏదో పట్టించుకుని అవసరం. కాళేశ్వరం టైంలో నేనే ముందున్నా, ఆయన నోటీసులను వ్యతిరేకించిన అంటుంది. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కవిత నోరు విప్పట్లేదు, మాట్లాడలేదు, బయటికి రాలేదు. తెలంగాణ ఉద్యమం కూడా నేనే చెప్పినా అని చెప్పి కూడా చెప్పవచ్చు. ఏమైంది, మా పార్టీలో లేదు, సస్పెండ్ అయింది, మాకు అనుకూలంగా మాట్లాడుతుంది, మాకు వ్యతిరేకంగానే మాట్లాడుతుంది కదా. తెలంగాణ రాష్ట్రం దేవాలని 2001 కోట్ల నేను ఎక్కడో అమెరికాలో పోయి సెటిల్ అయిపోయింది కదా. అప్పుడు నేను తెలంగాణ ఏమని చెప్పి నేను అడిగినా, నేనే చెప్పినా కూడా చెప్తే ఏం చేస్తుంది అని నమ్ముతామా మనం? కాబట్టి వదిలిపెట్టేయాలి, దాని గురించి పెద్ద మాట్లాడుకునే అవసరం లేదు. రైట్, ఇది బీఆర్ఎస్